ప్రియమైన సహోదరి సహోదరు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరు దేవునిలో బలముగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నిజమే, ప్రార్థన అనేది వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ప్రార్థన అనేది మనం దేవునితో సంభాషించేది, అనగా మన వ్యక్తిగత విషయాలు, మన అవసరాలు, మన బాధలు మనం ప్రార్థన రూపంలో దేవునికి తెలియజేయడం. ఇది ప్రతి విశ్వాస జీవితంలో తప్పకుండా ప్రతిరోజు క్రమంగా చేసేది. మనం చాలాసార్లు మనకు ఏమైనా సమస్యలు వస్తాయి, ఇతరులకు ఇబ్బందులు ఉంటే మనం దేవునికి ప్రార్థన చేయడానికి బదులు మన స్నేహితులకు, బంధువులకు చెప్తూ ఉంటాం. వారు విని మర్చిపోతారు. కొన్నిసార్లు వారితో పంచుకోవడం వల్ల మనం వారి ముందు చురుకుని అవుతాం. వారికి చెప్పడం ద్వారా మన సమస్యలు తీరవు, మనకు బాధే మిగులుతుంది. కొందరు విశ్వాసులు ప్రార్థన అందరి ముందు అందరికీ తెలిసేలా నేను భక్తి గల వాడమని చెప్పుకోవాలని అలా చేస్తూ ఉంటారు. కానీ అది దేవుని దృష్టిలో సరైన ప్రార్థన కాదు. సరైన ప్రార్థన ఏదంటే ఉందంటే మన గదిలోనికి మనం వెళ్ళి మోకరించి మన ప్రార్థన విజ్ఞాపన దేవునికి తెలియజేసినప్పుడు రహస్యమందు చూచు తండ్రి మనం చేసిన ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ రహస్య ప్రార్థన మనం చేయాలి. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అందరికీ మరిన్ని వీడియోలు చేయడం కొరకై, ప్రోత్సాహం కొరకై నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆత్మీయ దేవుని యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరూ వినాలని, అందరం కూడా మంచి ప్రార్థన పట్టుదల కలిగి దేవునిలో బలంగా మనం ఎదగాలని, రహస్య ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకోవాలని కోరుకుంటాను. ఆమేన్.